జూన్ 2024 నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు 4,000 రూపాయలకు పెంచడం జరిగింది. పేదల కోసం 204 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది. అర్చకులు, ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది. 16,347 ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. అధ్యక్ష, చేసే ప్రతి పనిని ప్రజల ఆమోదంతో చేయాలనేది చంద్రబాబు గారి ఆలోచన. నేడు, రేపు మరియు మర్నాడు ప్రజలను ఒప్పించి ముందుకు సాగాలి. ప్రజాస్వామ్యంలో ఇది నిరంతర ప్రక్రియ. We have to convince people today, tomorrow and day after tomorrow continuously in democracy అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు. బడ్జెట్ అనేది కేవలం కేటాయింపులు మాత్రమే కాదు, ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అభివృద్ధి, సంక్షేమం, ఉన్న వనరులతో వీటిని సమతూకం చేయడమే బడ్జెట్ ప్రక్రియ. దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది. దీంతో ఆర్థిక వ్యవస్థ క్లిష్టతరంగా మారింది. దీన్ని సరిదిద్దే దిశగా 24-25 ఆర్థిక సంవత్సరపు మన బడ్జెట్ రాష్ట్ర దిద్దుబాటుకు పునాది వేసింది. ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతి రూపాయిని లెక్కించి, ప్రతి శాఖతోనూ లోతుగా చర్చించి, ప్రతి అవసరాన్ని గుర్తించి, వారి భవిష్యత్ సవాళ్లను విశ్లేషించి 25-26 బడ్జెట్ను రూపొందించాం. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సూచనలకు అనుగుణంగా శాఖల వారీ కేటాయింపులను గౌరవ సభ